విజయవాడ ఉగ్రలింకుల కేసుపై సీజేఎం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులోని నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కొత్తపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. విజయవాడ ఉగ్రలింకుల కేసుపై సీజేఎం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులోని నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కొత్తపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రవి, విజయవాడకి సంబంధించి కూడా ఉగ్రలింకుల కేసు వ్యవహారంలో ప్రధానంగా కూడా ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసులు ఏదైతే నిందితులను కస్టడీకి ఇవ్వాలి, దాదాపుగా 5 నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో పోలీసులు కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నిందితులను 7 రోజులు పోలీసులు కూడా దాదాపు కస్టడీ కోరినట్లు కూడా తెలుస్తుంది. మరి అసలు ఈ ఉగ్రవాదానికి సంబంధించి కూడా ఎవరైతే వీళ్ళు సానుభూతి పరులుగా ఉన్నారో లేదంటే ఎవరైనా కార్యకలాపాలు చేయాలనేది వాటిలో పూర్తిగా కూడా వీరు భాగస్వాములై ఉన్నారా, లేదంటే ఎక్కడెక్కడ వీరు ప్లానింగ్స్ ఉన్నాయి, లేదా పూర్తిగా కూడా పోలీసులు చాలా గోప్యంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుపుతారు. ఏ ఒక్క అంశాన్ని కూడా ఎవరు కూడా ఒక విషయాన్ని కూడా బయటకు రానివ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర సురక్షితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా విజయవాడలో ఈ ఉగ్రలింకులన్నీ కూడా ఒక్కసారిగా కూడా వెలుగులోకి వచ్చే నిన్న ఏదైతే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఇది చాలా గోప్యంగా జరుగుతుంది, దీన్ని ఏంటి వారి మోటో ఏంటి, ఎలాంటి అంశాల మీద దృష్టి పెట్టారు ఏంటి అనేది కూడా అన్ని కూడా చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. దీని లింకులు ఎంతవరకు ఉన్నా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎవరైనా సరే ఇటు ద్రోహం చేయాలనేటువంటి నిర్ణయించుకుని వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఉగ్ర లింకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా 7 రోజులు కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినటువంటి నేపథ్యంలో 5 కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి చూడాలి, మరి 7 రోజుల పాటు కస్టడీకి ఎలా ఉండబోతుంది, లేదంటే ఇంకేమన్నా పొడిగించే అవకాశం ఉందా, లేదంటే ఇంకేమన్నా అంటే 3 రోజులు లేదంటే 5 రోజులు ఇచ్చే అవకాశం, మరి ఏదనేది కూడా ఈ రోజు క్లారిటీగా తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవాళ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు